జూన్ 12 కానీ 13 కానీ ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి అనుకుంటాను. ఇప్పుడు అక్కడ నా డబ్బులతో ప్రతి పైసా నాదే. నా డబ్బులతో కట్టిన స్కూల్లో మీ పిల్లల్ని కొంతమంది జాయిన్ చేయించాలనుకుంటున్నారు. జాయిన్ చేయించొద్దండి. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే స్కూల్ జరగదు ఈ సంవత్సరం. నందిగం రాణి ఆవిడ భర్త నందిగం అధర్మరాజు వాళ్ళ కూతురు నందిగం లక్ష్మీ హర్షత అరెస్ట్ కాబోతున్నారు. లేదా అరెస్ట్ భయంతో పారిపోతారు. పోయిన సంవత్సరం కూడా 2-3 సార్లు ఇట్లాగే పారిపోయారు. స్కూల్ని గాలికి వదిలేసి అలాగే వాళ్ళు జైలుకి వెళ్ళారు ఒక 30 రోజులు పైనే. ఎందుకంటే అది కోట్లకు సంబంధించిన కుంభకోణం చేసింది అనమాట. నందిగం రాణి మోసం నమ్మించి నమ్మక ద్రోహం చేసి మోసం చేసింది. సో చాలా కేసులు ఫైల్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా 100% అరెస్ట్ అవుతారు లేదా పారిపోతారు. వాళ్ళు బాగానే ఉంటారు చేపలు పట్టుకుంటూ. ఇప్పుడు ఒక 20 కోట్ల పైన బినామీల పేర్లతో చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇసుక మాఫియాలు పెట్టింది. సో వాళ్ళు చేపలు పట్టుకుంటూ వాళ్ళు బాగానే ఉంటారు. పాడైపోయేది మీ పిల్లల భవిష్యత్తు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నందిగం రాణి ఆవిడ భర్త, ఆవిడ తండ్రి, ఆవిడ కూతురు, ఆవిడ అన్నలు మోసం చేశారని చెప్పి మీకు ప్రూఫ్లతో కూడా చూపిస్తున్నాం గత 14-15 నెలల నుంచి. అయినా కూడా మీరు ఆవిడనే నమ్మి ఆవిడే దేశ ఇదేదో అనుకుంటారు కదా. అలా అని మీరు చేర్పించుకొని మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటారంటే కనుక మీ ఇష్టం. నేనెవరు నాపటానికి? మీ ఇష్టం. ఈ నందిగం రాణి చెప్పే మోసపు అబద్ధపు ప్రచారాలను మీరు నమ్మితే గనక మీ పిల్లల భవిష్యత్తే పాడైపోతుంది. ఆవిడ చెప్పిద్ది ఐఐటి వాళ్ళని తీసుకొస్తున్నాను, 43 లక్షలు ఇస్తున్నాను ఒక్కోళ్ళకి అని. ఇప్పుడు ఉన్న టీచర్లకే జీతాలకు దిక్కు లేదు 4-5 నెలల నుంచి. ఈవిడ కొత్తగా 45 లక్షలు పెట్టి ఐఐటి టీచర్లు తీసుకొచ్చి జీతాలు పే చేసిద్దా? వాళ్ళు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఉంటారా? చాలా మంది టీచర్లు వెళ్ళిపోయారు జీతాలు ఇవ్వటం లేదు అని. ఇక కొంతమందికి దిక్కు లేక అక్కడే ఉండి ఆవిడ కింద బానిసలా బ్రతుకుతున్నారు. కానీ ఐఐటి టీచ్ చేసేవాళ్ళు అట్లా బానిసలుగా బ్రతకరు. ఈ నందిగం రాణి ఎటువంటిదంటే ఆవిడ స్వార్థం కోసం, ఆవిడ ఆనందం, ఆవిడ కూతురు లక్ష్మీ హర్షిత ఆనందం కోసం ఎవరినైనా నాశనం చేసేది. ఎవడి కాళ్ళైనా నాకిద్ది, ఎవరినైనా నాశనం చేసింది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 7.5 సంవత్సరాలు నా కాళ్ళు నాకి నన్ను మోసం చేసి సర్వనాశనం చేసింది. ఇక అటువంటి అబద్ధాలు, మోసాలు చేసే నమ్మక ద్రోహుల దగ్గర మీ పిల్లల్ని చేర్పించుకొని మీ పిల్లలు కూడా భవిష్యత్తులో బాగోకుండా నాశనం అవ్వాలని మీరు కోరుకుంటే మీ ఇష్టం, మీరు చేర్పించుకోండి. మేమైతే గనక చాలా కేసులు ఫైల్ అవుతున్నాయి. వాళ్ళు తప్పకుండా అరెస్ట్ అవుతారు, లేదంటే పారిపోతారు, వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉంటారు ఎక్కడో చోట. స్కూలు రన్ అవ్వదు, మీ పిల్లల చదువు పాడైపోయింది. సో మీ ఇష్టం. నేను ఇన్ని చెప్పినా వినకుండా మీరు వెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ చేసి మీ ఫీజులు మీరు కట్టుకున్నారనుకోండి, మీరే నష్టపోతారు. తర్వాత నాకు ఎటువంటి సంబంధమూ లేదు. మీరు ఎవరొచ్చి నా దగ్గర అడిగినా కూడా నేనేం చేసే స్థితిలో లేను. ఎందుకంటే నేనే నిండా అప్పుల్లో మునిగిపోయాను నందిగం రాణి చేసిన మోసము నమ్మక ద్రోహం వలన. సో మన దగ్గర నుంచి అయితే మీరేం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక ఈ నందిగం రాణి ఆమె భర్త, ఆమె కూతురు కలిసి ఫీజులన్నీ కలెక్ట్ చేసుకుని జై జవాన్ అంటారు. మళ్ళీ వెళ్ళి ఇంకో చేపల చెరువులో డబ్బులు పెట్టి చేపలు పట్టుకుంటూ ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇంకా మీ ఇష్టము. మీ పిల్లల్ని చేర్పించుకొని అక్కడే అదే స్కూల్లో చేర్పించి నాశనం చేస్తారో వాళ్ళ భవిష్యత్తుని, లేదా మంచి వేరే చాలా స్కూల్స్ ఉన్నాయి అక్కడ, వాటిల్లో చేర్పించుకొని బాగుపడతారు. మీ ఇష్టం. ఈ నందిగం రాణి చెప్పే అబద్ధపు మాటల్ని ఆవిడ ఎంతసేపు ఆ 4 గోడలు అంటే నేను కట్టించిన బిల్డింగుల ముందు కూర్చొని ప్రగల్భాలు పలకటమే తప్ప బయటకు వచ్చి చేసేది ఏమి ఉండదు. అందరి దగ్గరికి వెళ్ళి ఏడవటం అనమాట. నేను ఆడదాన్ని, నన్ను ఏడిపిస్తున్నారు, నన్ను ఎతగనీకుండా చేస్తున్నారు అని. ఆడదైతే మాత్రం మోసం చేయటం ఒప్పుకుంటుందా సమాజము, చట్టం? ఇవే దొంగ మాటలు నాకు చెప్పి 2016లో నా కాళ్ళు నాకి నా వల్ల పెద్ద జీవితాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా అదే రకమైన దొంగ ఏడుపులు ఏడుస్తూ అందరి దగ్గరికి వెళ్ళి నన్ను తిడుతూ బయటకు వచ్చేమో నా డబ్బులు కొట్టేసి చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో పెట్టి బాగుపడుతుంది. స్కూల్ అయితే 100కి 100% జరగదు. ఏదో ఒక ఇష్యూలో వీళ్ళు జైలుకి వెళ్ళటం తప్పనిసరిగా వెళతారు. సరే మీ ఇష్టం ఇంకా.